మూవింగ్ ఆన్, ఇదొక షాకింగ్ వార్త. మనం చెప్పులు షూలతోటి ఏం చేస్తాం? కాళ్ళకు వేసుకుంటాం ఆబ్వియస్లీ, రైట్? కానీ వాళ్ళు మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడానికి చెప్పుల్ని షూల్ని వాడుతున్నారు. కాళ్లకు చెప్పులు షూస్ వేసుకుని మన కోసం రుచికరమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేస్తున్నారు. కాళ్లతో తొక్కడమే చాలదన్నట్టు హానికారక రసాయనాలతోటి కల్తీ కూడా చేస్తున్నారు. ఎస్, హైదరాబాద్ చాదరఘాట్ చిన్న వంతెన వెనక ఒక గోడౌన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేస్తున్నారు. వాళ్ళు తయారు చేసే విధానం చూస్తే మీరు జీవితంలో మళ్ళీ దాన్ని టచ్ కూడా చేయరు. అక్కడ పనిచేసే వాళ్ళ కాళ్లకు షూలు ధరించి తొక్కుతూ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా తయారు చేయడమే కాకుండా మిగిలిన పొట్టు చెత్తను కూడా అక్కడున్న నాలాలోకి వదిలేస్తున్నారు. దీంతో తీవ్ర దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణం మధ్య ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారవుతోంది. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైగా ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసి లేబుల్స్ వేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. అక్రమంగా సాగుతోన్న ఈ యూనిట్ని అధికారులు సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాళ్లతో తొక్కుతూ అపరిశుభ్ర వాతావరణంలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారని జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ శృతి చెప్పారు. కంపెనీ యాజమాన్యానికి ఫైన్ విధిస్తామన్నారు ఆమె. ఎడ్యుకేట్ చేస్తున్నాము ఎఫ్బిఓస్ని కూడా, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఈ సర్టెన్ కేసులో, ఈ పర్టికులర్ కేసులో ఎక్కడైతే ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఎక్కడైతే గార్లిక్ అనేది పీల్ చేస్తున్నారో నీట్గా పెట్టుకోవాలి, మంచినీళ్ళే వాడాలి, మీరు పర్సనల్ హైజీన్ అనేది కూడా మెయింటైన్ చేయాలి. గార్లిక్ పీలింగ్ అనేది మెషిన్తో చేయాలి, లేదంటే హ్యూమన్ హ్యాండ్స్ అది కూడా నీట్గా కడుక్కొని వాష్ చేసిన హ్యాండ్స్ వాడి చేయాలి. కానీ ఈ కాళ్ళతో ప్రెస్ చేయడం దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అదే చెప్పాము, పెనాల్టీ కూడా వేయించడం జరుగుతుంది వాళ్ళకి. కాళ్లతో తొక్కి మరీ తయారు చేస్తున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో హానికారక రసాయనాలు కూడా వాడుతున్నారు. అచ్చం వెల్లుల్లిలా కనిపించే కలర్స్ వాడుతున్నారు. దానివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉందని డాక్టర్లు అంటున్నారు. అది కూడా చూద్దాం. మనం చూస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్లో శరీరానికి ఇది హార్మ్ఫుల్ అయ్యే సబ్స్టాన్స్లు వాడుతున్నారు. దాంట్లో టార్టారిజన్ అనే కలర్ వేయడం వల్ల అది మనకి అచ్చం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానివల్ల మనకి గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్లు కానీ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. తినే ఆహారంలో కల్తీ చేయడం వల్ల అల్సర్స్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. అది మెల్లమెల్లగా మన ఆరోగ్యాన్ని క్షీణించేస్తుంది, ఇంకా క్యాన్సర్కి కూడా దారితీస్తుంది. అసలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ గనక అయితే దాన్ని ఎలా గుర్తించాలి? తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ డెప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ డీటెయిల్స్ని మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఆహార కల్తీ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది TV9 వార్తాకరణాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈరోజు మనం ఈ ఎస్పెషల్లీ జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి సంబంధించిన టాపిక్ విషయానికి వస్తే, ప్రతి నెల దాదాపు 40 నుంచి 50 కేసులు బయటపడుతున్నాయి. ఈ రకరకాలుగా అంటే అపరిశుభ్ర వాతావరణంలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం, అందులో కలర్స్ వాడడం, ఇవన్నీ కూడా ఈ బండారం బయటపడుతుంది. దీనికి సంబంధించి అల్లం వెల్లుల్లి పేస్ట్కి సంబంధించి ఎలా కల్తీ జరిగిందన్న దానిపైన ఐడెంటిఫై చేస్తారన్నది మనతో మాట్లాడడానికి నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి గారు, మీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి సంబంధించిన దాంట్లో కలర్లు కానీ రకరకాల ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తుంటారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? కలర్ అండి, అసలు జింజర్ గార్లిక్ పేస్ట్లో కలర్ అనేది వాడకూడదు, కలర్ వేయకూడదు. తర్వాత ఇంకా దాంట్లో మిక్సింగ్ వచ్చేసి ఏంటంటే ఒక 50% జింజర్ గార్లిక్ ఉంటుంది, ఇంకొక 50% ఇప్పుడు అరటి స్టెమ్ కానీ లేదా పొటాటో కానీ అది యాడ్ చేసి గ్రైండ్ చేస్తారండి. తర్వాత మనకున్న స్టాండర్డ్స్ని బట్టి మనకు కలర్ అయితే అసలు ఉండకూడదు. తర్వాత ఇది ఒక అసిడిటీ అనేది ఒక టెస్ట్ చేస్తాం అనమాట, అది బిలో 1 ఉండాలి, అబోవ్ 1 ఉండాలి. తర్వాత టోటల్ సాలిడ్స్ చూస్తామండి, టోటల్ సాలిడ్స్ కూడా అబోవ్ 1 ఉండాలి. దాన్ని బట్టి మనం తర్వాత ఇందులో ఏం యాడ్ చేశారనేది ఒకటి మైక్రోస్కోప్ చేస్తామండి. ఇదంతా ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ స్టెమ్స్ అనేది మైక్రోస్కోప్లో చూస్తాం, ఇదేంటి వెదర్ ఇట్ ఈజ్ బనానా స్టెమ్ ఆర్ పొటాటో, అది మేము ఫైండ్ అవుట్ చేస్తాము. దాన్ని బట్టి రిపోర్ట్స్ ఇస్తామండి. జనరల్గా మీరు చూస్తున్న దాంట్లో ఈ కలర్స్ ఎలాంటి కలర్స్ వాడుతున్నారు, ఎలాంటి కల్తీలో? సింథటిక్ ఫుడ్ కలర్ టార్ట్రాజిన్ అనే ఒక సింథటిక్ ఫుడ్ కలరు, దీంట్లో ఎక్కువ మోస్ట్లీ వచ్చేది టార్ట్రాజినే వస్తుందండి.
దానివల్ల ఇంపాక్ట్స్ ఎలా ఉంటుంది? దానివల్ల హెల్త్కి మంచిది కాదు కదండి. కలర్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకూడదు, హెల్త్కి మంచిది కాదు. వీళ్ళు ఏంటంటే మామూలుగా ఇదేదో మామూలుగా చేస్తారండి, వేరే మిక్స్ చేస్తారు, కలిసి మళ్ళీ చూడడానికి మంచి కనబడడానికని టాట్రాజిన్ వేస్తారనమాట. ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఇదేమో న్యాచురల్గా ఉంటే ఇట్లా ఉంటుంది అనమాట. కొంచెం అట్రాక్షన్ ఉండడానికి కలర్ యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇంకోటి డౌట్, అపరిశుభ్ర వాతావరణంలో అంటే కాళ్ళతో తొక్కి గలీజ్ వాతావరణంలో చేస్తారు, దాంట్లో కానీ తెలిసిపోతుందా? మైక్రోబయాలజీ ఇప్పుడు మాకు శాంపుల్ ఇది రాగానే సీల్డ్ బాటిల్ మేము మైక్రోబయాలజీకి పంపిస్తామండి. వాళ్ళ రిపోర్ట్ వేరుగా ఉంటుంది. ఇది కెమికల్ అనాలిసిస్, ఇక్కడ కెమికల్ రిపోర్ట్ మేము ఇస్తామన్నమాట. కలరు వేరే ఎక్స్ట్రా ఏం యాడ్ చేశారనేది, కలరు దానికి సంబంధించిన టెస్టులు మేము ఇక్కడ చేస్తాం. మీకు ఇక్కడ అడల్ట్రేషన్ జరిగినట్టు బయట తెలుస్తుందండి, తెలుసు. చాలా మోస్ట్లీ ఇప్పుడు 4 వచ్చినాయి అనుకోండి, 3 పోతాయి, ఏ ఒకటో బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. సో మొత్తం మీదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్కి సంబంధించి అపరిశుభ్ర వాతావరణంలో వాటిని తయారు చేసినా లేదా దాంట్లో సింథటిక్ ప్రమాదకరమైన అనారోగ్యానికి గురి చేసే కలర్స్ వాడినా లేదా దాంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్కి సంబంధించి ఖచ్చితంగా ఈ ఫుడ్ ల్యాబ్ టెస్టింగ్లో బయటపడుతుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన కేసులు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయి అధికారులు కూడా చెప్తున్న వర్షన్ ఉంది. కెమెరా పర్సన్ టి శ్రీనివాస్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. ఈ అల్లం వెల్లుల్లి కల్తీ ఇలా ఉంటే కోనసీమలో కల్తీ నెయ్యితో తయారు చేసిన పూతరేకుల వ్యవహారం కూడా కలకలం రేపుతోంది. ఆత్రేయపురం పూతరేకులకి ఫేమస్ కదా, అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తే కల్తీ నెయ్యి విక్రయిస్తోన్న షాపులపై అధికారులు దాడులు చేశారు. పలు చోట్ల కల్తీ నెయ్యితో పూతరేకులు తయారు చేస్తోన్న షాపులకు నోటీసులు కూడా ఇచ్చారు. 160 కిలోల కల్తీ నెయ్యిని అక్కడ స్వాధీనం చేసుకున్నారు. Gracias.